హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బూందీ లడ్డు అలాగే మైసూర్ పాక్ రెండు కూడా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ తయారీ విధానం కూడా నేను చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేలా చిన్న చిన్న టిప్స్తో పాటు A to Z చక్కగా వివరిస్తూ చూపిస్తాను. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఎక్కువ క్వాంటిటీలో ఎన్ని స్వీట్లైనా సరే స్వీట్ షాప్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బూందీ లడ్డు కోసం ముందుగా నేను 1.5 కిలో పచ్చిశనగపప్పు తీసుకొని బాగా ఎండబెట్టి ఈ విధంగా మెత్తగా మిల్లు పట్టించానండి. లడ్డూలు మంచి క్వాలిటీతో రుచికరంగా రావాలంటే షాప్లో కొన్న పిండి కాకుండా ఇలా మనం మరపట్టించిన పిండి తీసుకోవాలి. ఇలా మరపట్టించిన పిండిని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మొత్తం జల్లించి తీసుకోవాలి. చూసారా, మనం ఎంత మెత్తగా పట్టించినా జల్లిస్తే ఇలా బరకగా వస్తుందన్నమాట. అందుకని లడ్డూకి ఖచ్చితంగా పిండి జల్లించి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా జల్లించిన తర్వాత ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని దానిలో పిండిని కొలిచి వేసుకుందాం. అలాగే మనం కప్పుతో కానీ లేదా గ్లాస్తో కానీ పిండిని కొలుచుకునేటప్పుడు ఈ విధంగా పిండిని బాగా పైకి వచ్చేలాగా తీసుకోవాలి. ఇలా నేను 1 లీటర్ కొల్చేటి గిన్నెతో 2 గిన్నెలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న పిండిలో కొంచెం వంట సోడా వేసామంటే బూందీ బాగా పొంగుతుందన్నమాట. ఈ సోడా వేసిన తర్వాత ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకొని మనం పిండి కొలుచుకున్న గిన్నెతో ఒక గిన్నె వాటర్ తీసుకొని మొత్తం అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఎక్కడ ఉండలు లేకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా ఇలా దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వాటర్ కొలత కరెక్ట్గా చెప్పాలంటే పిండి తీసుకున్న గిన్నెతో 1.25 గిన్నె వాటర్ పట్టాయన్నమాట. నెక్స్ట్ బాగా పెద్ద సైజ్ కడాయి ఒకటి తీసుకొని అందులో మనం పిండి తీసుకున్న గిన్నెతో 2 గిన్నెల చక్కెర వేసుకోవాలి. అలాగే ఈ చక్కెరని గిన్నె పైకి వచ్చేలాగా తీసుకోకుండా కొంచెం తగ్గించి తీసుకున్నామంటే మనకి కొలత కరెక్ట్గా వస్తుందన్నమాట. నేను 2 గిన్నెల పిండికి 2 గిన్నెల చక్కెర తీసుకున్నాను. అంటే మీరు ఎన్ని కప్పులు పిండి తీసుకుంటే అంత చక్కెర వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అందులో సగం కన్నా తక్కువ వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ చక్కెర అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూసారా, చక్కెర అంతా బాగా కరిగింది కదా. ఇలా వచ్చిన తర్వాత కలుపుకుంటూ మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ఈ పాకం అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. కొంచెం ముదురు పాకం పట్టామంటే లడ్డు గట్టిగా వచ్చి మధ్యలో అంతా చక్కెరగా ఉంటుంది. చూసారా, పాకం అనేది ఈ విధంగా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా పాకం వచ్చాక ఈ కడాయిని పక్కన పెట్టేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మరీ పైకి వచ్చేలాగా పోసుకోవద్దండి, ఎందుకంటే శనగపిండి కదా, ఆయిల్లో వేసినప్పుడు పైకి పొంగుతుందన్నమాట. అందుకని కొంచెం తగ్గించి పోసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వాలి. అలాగే ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. చూసారా, ఇలా కొంచెం పిండిని డ్రాప్ లాగా వేయగానే వెంటనే పైకి తేలితే ఆయిల్ బాగా హీట్ అయిందని అర్థం. ఇప్పుడు దాన్ని తీసేసి బూందీ గిరిట పెట్టుకొని మన కడాయి సైజుకి సరిపడినంత పిండి పోసుకొని రౌండ్గా తిప్పామంటే చక్కగా బూందీ దిగుతుందన్నమాట. అలాగే నేను పెద్ద సైజు కడాయి పెట్టుకున్నాను కాబట్టి 2 గరిటెలు పిండి వేశాను. అదే మీరు చిన్న సైజు పెట్టుకున్నారంటే 1 గరిటె పిండి అయితే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీలో మాత్రం పిండి అస్సలు వేయొద్దండి. చూసారా, బూందీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. అలాగే దీన్ని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ బూందీ అనేది ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ వేగితే లడ్డు సాఫ్ట్గా రాదనమాట. ఈ బూందీ లైట్గా కాలిన తర్వాత జాలిగేటతో తీసుకుందాం. అలాగే బూందీ అనేది అస్సలు కలర్ మారకూడదండి. ఈ విధంగా వచ్చినప్పుడు మొత్తం నీట్గా చిల్లులు గరిటె పెట్టి తీసేస్తే ఇలా ట్యాప్ చేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం దిగుతుందన్నమాట. అలాగే ఈ బూందీ చూసారా, ఇలా నొక్కితే మెత్తగా ఉండాలన్నమాట. క్రిస్పీగా వచ్చేలాగా అస్సలు కాల్చకూడదు. ఇలా తీసిన బూందీని మనం ముందుగా పెట్టుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఇలా బూందీ గరిటెని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన బూందీ పర్ఫెక్ట్గా రౌండ్గా దిగుతుందన్నమాట. ఇలాగే ప్రతిసారి కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ని కూడా మళ్ళీ 1 నిమిషం బాగా కాగనిచ్చి బూందీ వేసుకోవాలి. ఇలా వేయడం వలన బూందీ బాగా పొంగి చక్కగా వస్తుందన్నమాట.
మనం ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే పెద్ద బర్నర్ ఉండే సింగిల్ స్టవ్ పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా ఈజీగా లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసామంటే బూందీ ఈవెన్గా ఫ్రై అవుతుందన్నమాట. నెక్స్ట్ దీన్ని కూడా కలర్ మారకుండా లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి పాకంలో వేసుకొని లైట్గా కలుపుకోవాలి. ఇలాగే పిండి మొత్తం అంతా కూడా బ్యాచెస్ లాగా బూందీ చేసుకొని చక్కెర పాకంలో వేసుకొని లైట్గా ఒకసారి మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇలాగే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోండి. అంటే బూందీ చేసుకోవడం, చేసిన బూందీని చక్కెర పాకంలో వేసుకొని కలుపుకోవడం. ఇలాగే మొత్తం అంతా చేసుకున్న తర్వాత అందులో తగినంత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను క్వాంటిటీ ఎక్కువ కాబట్టి 20 వరకు ఇలాచీని తొక్క తీసేసి మిక్సీ పట్టి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకున్నామంటే లడ్డు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యిలో ఫ్రై చేసిన జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో చేశారంటే చాలా ఈజీగా 100 లడ్డూలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. అలాగే కొంతమంది బైండింగ్ కోసం కొంచెం బూందీని మిక్సీ పడతారు కదా, కానీ ఈ మెథడ్లో అలాంటి అవసరం లేకుండానే లడ్డూ టెక్స్చర్ కరెక్ట్గా అచ్చం స్వీట్ షాప్లలో వచ్చినట్లే వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని మనకి కావాల్సిన సైజులో బూందీని తీసుకొని లడ్డు చుట్టుకోవాలి. ఈ బూందీ మరి ఎక్కువసేపు చల్లారనివ్వకండి, మన చెయ్యి కాలకుండా ఉండేలాగా వేడి తగ్గితే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ కదా. అదే మీరు కానీ ఫస్ట్ టైం ట్రై చేయాలంటే ఒక చిన్న కప్పు పిండి తీసుకొని ఈ మెథడ్లో చేసి చూడండి. మీరు కూడా చాలా ఈజీగా తయారు చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు తప్పకుండా వస్తుంది. అంతేనండి, మన బూందీ లడ్డు రెడీ. ఇలాగే మళ్ళీ చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డు చుట్టుకుందాం. ఈ లడ్డూలకి మనం లేత పాకం పట్టడం వలన 7 నుండి 8 రోజుల వరకు నిల్వ ఉంటాయన్నమాట. ఇలా చేసుకున్న లడ్డూలను ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఈ విధంగా పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అంటే దాదాపుగా ఒక 2 గంటలు పక్కన పెట్టామంటే కరెక్ట్గా సెట్ అవుతాయి. ఆ తర్వాత మాత్రమే వీటిని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరన్నమాట. అంత బాగా నచ్చుతాయి. ఇక తినడం స్టార్ట్ చేశారంటే ఒకటితో ఆగలేము, వరుసగా 2-3 లడ్డూలైనా ఈజీగా తినేయచ్చు అనమాట. ఇలా మనం పండగలప్పుడు కూడా బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మైసూర్పాక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం ముందుగా పిండి జల్లించుకోవడానికి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో జల్లెడను ఉంచుకోవాలి. నెక్స్ట్ అందులోకి 1 కప్పు శనగపిండిని నిండుగా పైకల్లా వచ్చేలాగా తీసుకొని జల్లెడలో వేసి జల్లించుకోవాలి. ఇలా మొత్తం జల్లించుకున్నాక జల్లెడను తీసేసి ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఈ మైసూర్పాక్ చేయడం కోసం బాగా మందమైన కడాయిని కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. అలాగే అందులో 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ మరొక కడాయిలో మనం శనగపిండి తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల వరకు నెయ్యి తీసుకోవాలి. లేదా 1 కప్పు నెయ్యి, మరో కప్పు ఫ్లేవర్ లేని రిఫైన్డ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి మైసూర్పాక్ అచ్చు పోయడం కోసం కొంచెం లోతుగా ఫ్లాట్గా ఉండే గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న నెయ్యి నుండి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని దీన్ని గిన్నె మొత్తం అప్లై చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించి మనం షుగర్ వేసుకున్న కడాయిని పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ ఈ చక్కెరను కరిగించుకోవాలి. ఇప్పుడు చక్కెర మొత్తం కరిగిపోయింది కదా, అలాగే దీన్ని తీగ పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ మరొక స్టవ్ మీద మనం నెయ్యి పోసుకున్న కడాయిని కూడా పెట్టేసి లో ఫ్లేమ్లో దీన్ని మరిగించాలి. ఇప్పుడు చక్కెర పాకం కూడా కలుపుకుంటూ మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఇంకా పాకం రాలేదు కాబట్టి మరికొంచెం సేపు ఉడికించి మళ్ళీ పాకం చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఈ విధంగా తీగ పాకం రావాలన్నమాట. ఇలా వచ్చాక అందులో మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేయడానికి గరిటె కన్నా మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో కనుక మిక్స్ చేశారంటే చాలా ఈజీగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవచ్చు. చూసారా, ఉండలు లేకుండా చక్కగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు విస్కర్ తీసేసి గరిటెతో కలుపుకుంటూ దీన్ని ఉడికించాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించిన తర్వాత అందులో మరొక స్టవ్ మీద మనం కాగబెట్టిన వేడి నెయ్యి ఒక్కొక్క గరిట చొప్పున వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఈ నెయ్యిని పిండి మొత్తం పీల్చుకున్నాక మళ్ళీ నెయ్యి వేసి కలుపుకోవాలి.
అలాగే నెయ్యి కాగిన తర్వాత కూడా స్టవ్ ఆపకూడదండి. ఇది లో ఫ్లేమ్‌లోనే మరుగుతూ ఉండాలి. ఇదే విధంగా మనం ఒక్కొక్క గెరిట నెయ్యి వేసుకుంటూ, కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించాలి. నెక్స్ట్ ఇందులో చిటికెడు వంట సోడా వేసి బాగా మిక్స్ చేశామంటే మనకి మైసూర్ పాక్ అనేది గుల్లగా అచ్చం స్వీట్ షాప్‌లో కొన్నట్టే వస్తుందనమాట. ఇప్పుడు చూసారా నాకిది బాగా ఉడికి కొంచెం కలర్ చేంజ్ అయ్యి దగ్గర పడింది కదా! ఈ విధంగా వచ్చాక మిగిలిన నెయ్యి మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా ఇది ఎయిర్ గ్యాప్స్ వచ్చి ఇలా చిల్లులుగా వస్తే మనకి పర్ఫెక్ట్ మైసూర్ పాక్ బ్యాటర్ రెడీ అయినట్లు. ఇంకా ఎక్కువగాని ఉంచారంటే దీన్ని కడాయిలో పొడి పొడిగా అవుతుందనమాట. అందుకని ఈ విధంగా వచ్చినప్పుడు మనం లేట్ చేయకుండా వెంటనే నెయ్యి రాసిన బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసిన దాన్ని ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి నచ్చిన షేప్‌లో ఘాట్లు పెట్టుకోవాలి. ఈ మైసూర్ పాక్ చేయడానికి శనగపిండి బయట కొన్నది కాకుండా మనం పచ్చిశనగపప్పు తీసుకొని ఎండబెట్టి మిల్లుకి పట్టించిన పిండైతే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. నాకిప్పుడు ఇది పూర్తిగా చల్లారింది. అలాగే ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఉంచి రివర్స్ చేసి ఇది టర్న్ చేసి స్లోగా ఇలా గిన్నెని తీసామంటే చూసారా చాలా చక్కగా వచ్చింది కదా! నెక్స్ట్ దీనిపై మరొక ప్లేట్ పెట్టి రివర్స్ చేసి ఆ ప్లేట్‌ని తీసేసి మనం ముందుగా పెట్టిన ఘాట్లలో మళ్ళీ కొంచెం లైట్‌గా కట్ చేసామంటే మనకి చాలా ఈజీగా పీసెస్ సెపరేట్ అవుతాయన్నమాట. అంతేనండి మన మైసూర్ పాక్ రెడీ. మీరు ఇలానే చేశారంటే చాలా పర్ఫెక్ట్‌గా మైసూర్ పాక్ తయారు చేసుకోగలరు. అంతేకాక ఇది స్వీట్ షాప్‌లో కన్నా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇంకెప్పుడు మీరు బయట కొనరు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మా వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.